ఇంకా మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మగౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం, ఎస్సీలకు వర్గీకరణతో న్యాయం చేశాం, ఎస్టీలకు భూములు పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం, మైనారిటీల కోసం కార్పొరేషన్ పెట్టాం, వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. జవాబుదారీ రాజకీయాలకు దేశానికి పరిచయం చేశాం. వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్ళను చూసింది, కుట్రల్ని, అదే మరిగా సంక్షోభాలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇప్పుడు మీరు వీడియో చూపిస్తే నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు, పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇందిరాయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్ర బన్నారు. అలీపేర్లో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తలు అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 19-24 మధ్య కాలంలో ఎంతోమంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది.
కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం. ఈరోజు మీరు చూస్తే అక్కడుండే కార్యకర్తలు వేదిక పైన ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి ఇలాంటి ఒక నూతన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి జనరల్ సెక్రటరీ లోకేష్ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే పార్టీలో కష్టపడిన కార్యకర్తని ఉత్తమ కార్యకర్తగా ఒక సర్టిఫికెట్ ఇస్తేనే సరిపోదు. అన్ని రంగాలలో ఎక్కడికక్కడ వాళ్ళకి ఎలివేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళకు స్ఫూర్తి, అందరికీ పోటీ, అదే శాశ్వతం పార్టీకి. అలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం. ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఇస్తున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం. ఇప్పుడే హెల్త్ చెకప్ చేసి ఒక న్యూట్రిఫుల్ కూడా యాప్ తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం. పని చేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది, కష్టపడిన వాళ్ళని కాపాడుకుంటాం, పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. చంద్రయ్య చేసిన త్యాగం గుర్తుపెట్టుకుని కొడుక్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని ఇచ్చాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పార్టీ ఇంత విజయవంతంగా నడుస్తుందంటే పార్టీ సిద్ధాంతం, కార్యకర్తల కష్టం, నాయకుల పోరాటం, క్రమశిక్షణే కారణం. ఈ విషయం ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకోవాలి. ముఖ్యంగా పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా పార్టీ ఎంపిక చేసిన మంత్రులు దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలని, విధానాలని, క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంపిక చేసే నాయకులం, మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిధులం. అదే సమయంలో పైకెక్కి మిమ్మల్ని అణగదొక్కితే అది రాజకీయం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.